వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో వన్ ఆఫ్ ద గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. అండ్ కంపెనీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఒకటి, మార్జిన్ ఎక్స్పాన్షన్ ఒకటి, అండ్ స్ట్రాంగ్ రిటర్న్ రేషియోస్, ఇవన్నీ కూడా కంపెనీ యొక్క ఫ్యూచర్ వాల్యుయేషన్ అయితే అట్రాక్టివ్గా ఉండొచ్చు అని చెప్పొచ్చు. అండ్ ఫర్దర్గా నేను డిస్కస్ చేయబోతున్న కంపెనీ మార్సన్ ఫార్మా లిమిటెడ్. అండ్ కంపెనీ అయితే వేరియస్ టైప్ ఆఫ్ లైక్ మెడిసిన్స్ అందిస్తుంది, లైక్ కార్డియోవాస్కులర్ సిస్టమ్స్, సెంట్రల్ నర్వ్ సిస్టమ్, ఆంకాలజీ, అండ్ అదేవిధంగా లైక్ డైజెస్టివ్ హెల్త్, సో విటమిన్స్, సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, ఇట్లాంటి డిఫరెంట్ సెగ్మెంట్లో కంపెనీ అయితే వేరియస్ మెడిసిన్స్ అయితే అందిస్తుంది. కంపెనీకి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో కంపెనీ యొక్క మేజర్ ప్లాంట్ వర్ణ గోవాలో ఉంది, అండ్ సెకండ్ ప్లాంట్ నార్త్ గోవాలో ఉంటే ప్లాంట్ 3 యునైటెడ్ స్టేట్స్లో ఉంది. అండ్ మార్క్సన్ ఫార్మా ఫైనాన్షియల్ ఇయర్ 23 టు ఫైనాన్షియల్ ఇయర్ 27 అంటే కమింగ్ 4 ఇయర్స్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ అనేది 20.7% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. సో దానికి మేజర్ రీజన్ ఒకటి ఆర్డర్ బుక్ అండ్ మార్కెట్ షేర్ గెయిన్ యుఎస్ మార్కెట్లో, ఇదొకటి మేజర్ రీజన్. మార్కెట్ షేర్ గెయిన్ అనేది యుఎస్ జియోగ్రఫీలో 27.2% సిఏజిఆర్ చొప్పున వృద్ధి చెందొచ్చు మార్కెట్ షేర్ అనేది ఒక ఎస్టిమేషన్. అండ్ అదేవిధంగా యూరోపియన్ యూనియన్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్ 19.4% గ్రోత్ రేట్ అని చెప్తున్నారు. సో అంటే యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ 2030 crore ఉండొచ్చు, అండ్ అదేవిధంగా యూరోపియన్ యూనియన్ మార్కెట్ అనేది 1562 crore ఉండొచ్చు కమింగ్ ఇయర్స్లో అని చెప్తున్నారు. అండ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ మార్కెట్స్ కూడా కంబైన్డ్గా అట్లీస్ట్ 2% గ్రోత్ అయితే కనపడవచ్చు కమింగ్ ఇయర్స్లో, అండ్ బై ద రెవెన్యూ గ్రోత్ ఆఫ్ 335 crore అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇన్ రియలైజేషన్ ఇవన్నీ వర్కౌట్ అయితే మార్క్సన్ ఫార్మా స్టాక్ ఇక్కడ నుంచి మంచి రెవెన్యూ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కంపెనీ యొక్క ఎబిటా సిఏజిఆర్ ఆఫ్ 28.4% చొప్పున, నెట్ ప్రాఫిట్ 24.2% చొప్పున పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఆపరేటింగ్ లెవరేజ్, ఎబిటా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఆ బేసిస్ మీద దాంతో పాటుగా రిటర్న్ రేషియోస్ అయినా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో 427 బేసిస్ పాయింట్స్ అయితే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది 731 బేసిస్ పాయింట్స్ పెరగొచ్చు. అంటే అరౌండ్ ఆర్ఓఈ అనేది 20% ఉండొచ్చు అనేది అయితే ఒక ఎస్టిమేషన్. సో ఈ గ్రోత్కి కంపెనీ మేజర్ స్ట్రాటజీ ఏంటి అంటే ఓటీసీ మార్కెట్స్లో కంపెనీ యొక్క ప్రజెన్స్, అండ్ ఫర్దర్గా కాస్ట్ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము, అండ్ పెనట్రేషన్ని ఇంక్రీజ్ చేయడము, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ద్వారా మేజర్ జియోగ్రఫికల్ లొకేషన్స్లో, అట్ ద సేమ్ టైం గ్రాసరీ స్టోర్స్లో, ఫార్మసీస్లో కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంచడం అనేది ఒక మేజర్ కన్సర్న్. అండ్ ఇందాక చెప్పినట్టు యూఎస్ సేల్స్ 2030 కోట్లకు చేరొచ్చు FY27 వరకల్లా, అండ్ అది కంపెనీ యొక్క ప్రాఫిట్స్ని కూడా మేజర్గా ఇంప్రూవ్ చేయగలదు. అండ్ సిగ్నిఫికెంట్ కాంపిటీషన్ ఏదైతే ఉందో పీర్స్ నుంచి డెవలప్డ్ మార్కెట్స్లో, అది డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్ అయిన మార్క్సన్ ఫార్మాకి అయితే హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఎట్ ప్రజెంట్ మార్క్సన్ ఫార్మా స్టాక్ అయితే 145 దగ్గరగా స్టాక్ ప్రైస్ ఉంది. అండ్ మార్క్సన్ ఫార్మా 52 వీక్ లో 69 రూపీస్ దగ్గరగా ఉంటే 52 వీక్ హై 180 దగ్గరగా ఉంది. మనకి రీసెంట్గా మార్కెట్స్ కరెక్షన్ జరిగినప్పుడు ఈ స్టాక్లో కూడా ఒక షార్ప్ కరెక్షన్ అయితే వచ్చింది. అండ్ పాజిబుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికి మార్క్సన్ ఫార్మా మార్కెట్ క్యాప్ 6,607 crore వచ్చింది. అండ్ ఫర్దర్గా కంపెనీ యొక్క డివిడెండ్ ఈల్డ్ అనేది 0.34 ఉంది. బుక్ వాల్యూ 38 రూపీస్ దగ్గరగా ఉంది. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు ప్రైస్ టు బుక్ చూస్తే 3.79 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అంటే స్టాక్ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చినా కూడా, సో మార్క్సన్ ఫార్మా అంటే ర్యాలీ 109% పెరిగింది స్టాక్ ఇయర్ అంతా కూడా. సో స్టిల్ ప్రైస్ టు బుక్ అయితే అట్రాక్టివ్ కనబడుతుంది 3.78 టైమ్స్, వేరే సన్ ఫార్మా 6.85 టైమ్స్ ట్రేడ్ అవుతుంది, సిప్లా 5 టైమ్స్ ట్రేడ్ అవుతుంది, డాక్టర్ రెడ్డిస్ 4.4 టైమ్స్ ట్రేడ్ అవుతుంది, జైడస్ లైఫ్ 5.69 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ యాక్చువల్గా ఫార్మా కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ నుంచి మంచి పాజిటివ్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్ వాల్యుయేషన్ ప్రకారం అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి, నాట్ ఎక్స్పెన్సివ్ ఈవెన్, బట్ మార్క్సన్ ఫార్మా స్టిల్ అట్రాక్టివ్ కనబడుతుంది ఇక్కడ నుంచి కూడా. అండ్ రీజనబుల్ డెట్ టు ఈక్విటీ కేవలం 0.02 టైమ్స్, 02% మాత్రమే డెట్ టు ఈక్విటీ రేషియో అయితే ఉంది. అండ్ ఫర్దర్గా ఎఫ్ఐఎస్కి మార్క్సన్ ఫార్మాలో 4.4% హోల్డింగ్ ఉంటే, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 3.82% హోల్డింగ్ అయితే ఉంది. అండ్ కన్సిస్టెంట్గా రెవెన్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఈ మార్చ్ 2023లో 1852 crore రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది. లాస్ట్ 5 year రెవెన్యూ గ్రోత్ అవుట్ స్టాండింగ్ ఉంది కంపెనీది. లాస్ట్ 5 year ప్రాఫిట్ గ్రోత్ అనేది రిమార్కబుల్గా ప్రాఫిట్ అయితే గ్రోత్ వస్తుంది. ఈపీఎస్లో మంచి సర్జ్ అయితే ఉంది. 2023లో ఈపీఎస్ 6 రూపీ 41 పైసే ఉంది. హైయెస్ట్ ఈపీఎస్ ఈ ఇయర్ పోస్ట్ చేసింది, హైయెస్ట్ రెవెన్యూ ఇయర్ పోస్ట్ చేసింది. అండ్ చాలా మటుకు డెట్ తగ్గించుకుంటుంది కంపెనీ. 2019లో డెట్ టు ఈక్విటీ 0.18 ఉంటే స్లోలీ డెట్ అనేది కంపెనీకి తగ్గి ప్రస్తుతానికి 0.02గా ఉంది. అండ్
కంపెనీ యొక్క సేల్స్ కూడా చాలా మటుకు పెరుగుతూ వస్తున్నాయి. క్వార్టర్లీ సేల్స్‌లో డిసెంబర్‌లో 586 crore సేల్స్ కంపెనీ పోస్ట్ చేసింది. హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ ఇయర్ సేల్స్. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా 82 crore పోస్ట్ చేసింది. రీజనబుల్ నెట్ ప్రాఫిట్ కంపెనీ నుంచైతే వస్తుంది. అండ్ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది 2023లో. సో వెంచూరా క్యాపిటల్ స్టాక్ అయితే చాలా మటుకు ప్రైస్ అప్‌గ్రేడ్ అయితే ఇచ్చింది. ₹300 పర్ షేర్‌గా. బట్ బిజినెస్‌లో గ్రోత్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్‌లో మార్క్సన్ ఫార్మా అయితే అట్రాక్టివ్‌గా ఉండొచ్చు. అండ్ ఈ ఫార్మా స్టాక్‌ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అబౌట్ మార్క్సన్ ఫార్మా లిమిటెడ్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.